వర్తిస్తుంది, దీంట్లో ఎంతలో అయితే ఎంత పంచాయతీ అవుతుందని చూడాలి. ఈనాడు విషయానికి వస్తే సో అసెంబ్లీలో సమావేశాలు, క్రీడా వర్సిటీ బిల్లుకు సంబంధించిన అంశం, మంత్రిమండలి భేటీ. సో శాసనసభ సమావేశాలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. నెల 9 నుంచి శాసన మండలి సమావేశాలు ప్రారంభం కాగా ఆ రోజే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. అంశంపై ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగాల అనంతరం సభ 16వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇక సోమవారం ఉదయం శాసనసభలో ప్రశ్నోత్తరాలుంటాయి. అనంతరం పలు సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. తెలంగాణ యువ భారత వ్యాయామ విశ్వవిద్యాలయం బిల్లు అంటే స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తెలంగాణలో పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చను చేపడతారు. శాసన మండలిలోనూ ఇదే అంశంపై చర్చ ఉంటుంది. శాసనసభను మండలిని ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనేది సోమవారం బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహిస్తారు. సో ఈరోజు బీఎస్సీ మీటింగ్ ఉంటుందట. ఇక రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే మంత్రిమండలి సమావేశంలో ప్రధానంగా ఈ కార్ రేస్ వ్యవహారం ఇక్కడ చూడండి. 2 గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాల్లో ఈ సమావేశం నిర్వహిస్తారు. ఏంటిది? మంత్రిమండలి భేటీ. దీంట్లో ఈ కార్ రేస్ గురించి వ్యవహారం, రైతు భరోసా, విద్యుత్ కమిషన్ నివేదిక తదితర అంశాలపైన చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఈ కార్ రేస్ వ్యవహారం గురించి మంత్రిమండలిలో చర్చ జరుగుతోంది. గవర్నర్ నుంచి క్లియరెన్స్ వచ్చిందనంటే ఈ శాసనసభ సమావేశాలు పూర్తి కాక మునిపే కేటీఆర్ అరెస్ట్ అనేది రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. మరోవైపుగా విద్యుత్ కమిషన్ నివేదిక ఇప్పటికే ఇచ్చింది కాబట్టి విద్యుత్ కమిషన్లో ఏం జరిగింది, ఏ రకంగా ఎక్కువ డబ్బులు పెట్టి కరెంటింగ్ ఉన్నారు గత 10 నెలల్లో, కేసీఆర్ కరెంటు మీద ఎంత పెద్ద ఎత్తున దోపిడీ గురైండు, ఎంత పెద్ద ఎత్తున దోపిడీ గురి చేసిండు, ఎన్ని కోట్ల రూపాయలు ఎన్నికేసిండు, ఇవన్నీ విషయాలపైన ఈరోజు క్యాబినెట్లో భేటీ జరిగే అవకాశం ఉంది. 2ంటికి భేటీ ఉంటుందట. మరి ఈ ఫార్ములా, ఈ కార్ రేసు, విద్యుత్ కమిషన్ అంశాలపైన భేటీ తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు చూడాలి. ఇంకోవైపుగా కేసీఆర్ అమెరికాకు వారిపోతున్నాడు. ఈ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం అమెరికాకు వెళ్ళిపోతున్నాడు. ఆయన 10 ఏళ్ల ప్రభుత్వంలో ఏ రోజు కూడా అమెరికా పర్యటన వెళ్ళినటువంటి కేసీఆర్ ఫర్ ద ఫస్ట్ టైం అమెరికాకు వెళ్తున్నట్టు అనేక అనుమానాలు తావిస్తున్నాయని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి కొంతమంది కీలక వ్యక్తులు. ముఖ్యంగా కేసీఆర్ పోయేది మనవాడు హిమాంశు కోసమట. మనవాడు హిమాంశు దగ్గర ఉండి చదువులు నేర్పించి మనవాడు హిమాంశుతోనే అక్కడ తర్వాత లైఫ్ కంటిన్యూ చేద్దామన్నట్టుగా కేసీఆర్ పోతున్నట్టుగా ఒక చర్చ అయితే ప్రారంభమైంది. మొదలు నిజాలేంది, లేకపోతే ఈ కేసులకు భయపడిపోతున్నాడా? విద్యుత్ కమిషన్, ఈ కార్ రేసు, ధరణి, రైతు బంధు, ఈ రకంగా అన్ని సమస్యలు ఎట్లా బయటపడాలని ఒక ఆలోచన భాగంగా అమెరికా పోతున్నాడా, లేకుంటే అక్కడ ప్రభాకర్ రావు ఉన్నాడు కదా ఆల్రెడీ, దీనికి ఫోన్ ట్యాపింగ్ ముచ్చట ఆయన, ఆ ఫోన్ ట్యాపింగ్ అని అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడికి పోయి మన చర్చలు చేసుకొని వస్తాడా?